ఈ వీడియోని మీరు తప్పకుండా లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. హలో మైక్ టెస్టింగ్ 1 2 3. హాయ్. నిన్నేగా కలిసింది హృదయం. మైక్ టెస్టింగ్ 1 2 3 వినపడుతుందా? మైక్ టెస్టింగ్ వినిపిస్తుంది. నాతోనే కదా? నీతోనే. అంటే మొన్న భయం వేసింది నీతో మాట్లాడాలంటే. ఎందుకు? అందుకే ఆ రోజు మా ఫ్రెండ్తో మాట్లాడుతున్నట్టు చేశాను కదా. నిన్న రాలేదు? నిన్న రాలేదు, వర్క్ ఉంటే. ఎగ్జామ్సా? లేదు, ఆఫీస్కి వెళ్ళా. యాక్చువల్లీ మొన్న వెయిట్ చేశాను మీకోసం. మొన్న రాలేదు, ఒక 3 days నుంచి వెయిట్ చేస్తున్నాను మీకోసం. 3 days నుంచి వెయిట్ చేసేంత ముఖమా నాది? ఏం నచ్చింది నాలో 3 days నుంచి? ఇట్స్ ఫర్ యూ. థ్యాంక్ యూ. అండ్ నా కోసమే తీసుకొచ్చారా, లేకపోతే ఎవరి కోసం అన్నా తీసుకొచ్చి నా కోసం తీసుకొచ్చా? అయ్యో రామా, వేరే వాళ్ళకి ఎందుకు తీసుకొస్తా? నీ కోసమే తెచ్చా. అవునా? నాకు ఎవరున్నారు ఈ లోకంలో? చాలా ఎక్కువైంది. కాదు, ఈ లోకంలో ఎవరున్నారు నాకు, నువ్వు తప్ప? మరి ఎవరి కోసమో తెచ్చా అంటున్నా? నీ కోసం తీసుకొస్తే ఎవరి కోసమో తీసుకొచ్చి వాళ్ళు రాకపోతే మళ్ళీ నా కోసం తీసుకొచ్చారు. యాక్చువల్లీ మధ్యాహ్నం లంచ్ తినడానికి కూడా డబ్బులు లేదు నాకు. కానీ నేను చాక్లెట్ లంచ్ తినకుండా సేవ్ చేసి చాక్లెట్ తీసుకొచ్చా. 100 రూపీస్. చాక్లెట్ తినండి మరి. నువ్వు నీ కోసం అది. నువ్వు చాలా క్యూట్ ఉన్నావు తెలుసా? అబ్బాయిలు ప్రపోజ్ చేసినా మాట్లాడవా? నాకెవరు చేయలేదు. నేను చేశా కదా. నాకు చెప్తా అన్నావు. చెప్తాను. అదే చెప్తే సో దట్ వి విల్ కన్క్లూడ్. ఫస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నాం, తర్వాత చూద్దాం. ఫస్ట్ ఫ్రెండ్సా? ఫ్రెండ్స్ ఏంటి? నువ్వు నేను ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్స్ ఏం చూసి లవ్ చేయాలి నేను చెప్పు. ఇప్పుడు నీకేం కావాలి? ఏం చూసి లవ్ చేయాలంటే చదువు కావాలా, డబ్బు కావాలా, ఉద్యోగం కావాలా? మంచి యాక్టర్ ఉండాలి. యాక్టరా? నయనం హృదయం నీవే నీవై. నేను ఒక ప్రొఫెషనల్ యాక్టర్ని. నేను నటిస్తే జీవించినట్టు ఉంటుంది. అంటే అట్లా. అంటే నీకు ఆర్టిస్టులు అంటే ఇష్టమా? సరే, మరి నేను జాబ్ చేస్తున్నా. జాబ్ చేస్తే ఎవరికి తెలియదు కదా. జాబ్ చేస్తే అదే ఇండస్ట్రీలో ఉంటే తెలుస్తుంది కదా. ఆర్టిస్ట్ అయితే సరే, నాకైతే నచ్చావు. నా ఫీలింగ్స్ మొన్న చెప్పాను నీకు, ఈరోజు చెప్తా అన్నావు. యాక్టర్ అయిపో తొందరగా. ఫ్రెండ్స్ ఏంటి? ఇప్పుడు 1 week అయిపోయింది, ఇంకా ఫ్రెండ్స్ ఏంటి? మనము ట్రావెల్ చేయలేదు కదా. ట్రావెల్ చేయడం అంటే ఏం ట్రావెల్ చేయాలి? కాశ్మీర్ నుంచి కన్యాకుమారికి వెళ్దామా? లేదు. నువ్వు నవ్వితే చాలా బాగుంది తెలుసా? సేమ్ కమ్మలు పెట్టావు డ్రెస్కి, కాంబినేషన్. నువ్వు చూడాలని పెట్టా. ఎంతమంది ముందుకొచ్చి అందాలు చల్లుతున్న ఈ గుండెకేమవ్వలా. నేను మీ హాస్టల్ దగ్గరికి వస్తున్నా. అవునా? నిన్న నువ్వు వచ్చావా నా కోసం? ఇక్కడికి మొన్న వచ్చా. వెయిట్ చేసావా? అవును. యాక్చువల్లీ నాకు కొంచెం వర్క్ ఉండే, మణికొండకి వెళ్ళాను, అక్కడ ఉండిపోయాను. నువ్వు నాకు అయినా నీ నెంబర్ ఇచ్చావు, నాకు రావట్లేదు మైండ్లోకి నీకు కాల్ చేయాలని. నాకు ఇంట్రెస్ట్ ఉంటేనే కదా నీకు నెంబర్ ఇస్తాను. అదే వెయిట్ చేస్తాను నేను కాల్ చేస్తావని. అంటే డైరెక్ట్ పార్క్లో కలిస్తే ఏం చెప్తుందో అని వెయిట్ చేయడం కోసం వచ్చా. నేను చాలా వెయిట్ చేశాను, కాల్ చేస్తావేమో. ఎవరు కాల్ చేసినా నువ్వేమో అనుకున్నా. కాల్ చూస్తే మళ్ళీ ఎవరు. శ్రీ కనకదుర్గమ్మ. సారీ, అంటే యాక్చువల్లీ వర్క్ ఉండి వర్క్లో చేయలేదు. బట్ సరే, ఓకే, చెప్పు మరి ఇంకేంటి మరి? అంటే రోజు కాల్ మాట్లాడాలి, తిరగాలి, ఎక్కడికన్నా వెళ్ళాలి, ఇంకంతేనా? అంతే. తర్వాత చెప్తా. తర్వాత అంటే ఫ్రెండ్స్ ఏంటి? ఫ్రెండ్స్ ఇంకెన్నాళ్ళని అర్థం కావట్లేదు నాకు. కొద్ది రోజులు ఫ్రెండ్స్గా ఉన్నాం, సెట్ అవుతుందా లేదా చూసి. ఎందుకు సెట్ అవ్వదు నాకు? నీకు ఎందుకు సెట్ అవ్వదు? సెట్ అవుతుందని ఎలా చెప్తావు నువ్వు? ఇప్పుడే సెట్ అవ్వదని నువ్వు ఎలా చెప్తావు? అంటే నేను ఈ కమ్మలు చార్మినార్కి వెళ్ళా, చార్మినార్ దగ్గర చూసి ఎటువంటి కమ్మలు అక్కడే కొన్నావా?
అమీర్పేటలో కొన్నా. ప్రేమే కడలై ఎగిసే వేళ పసివాడై కెరటాలే. ఫ్రెండ్స్ ఏంటి అంటున్నా? సరే నేను నెంబర్ ఇచ్చాను నీకు, కనీసం కాల్ అన్నా చేయాలి కదా నువ్వు నాకు. కాల్ చేయలేదంటే వర్క్లో ఉండి బిజీ. నా నెంబర్ నీకు ఇచ్చాను కదా, మిస్డ్ కాల్ ఇచ్చాను కదా, నేనే నా నెంబర్ ఇవ్వలేదా? నీ నెంబర్ తీసుకున్నాను అంతేనా? నా నెంబర్ నువ్వు తీసుకున్నావు, కాల్ చేస్తావు అనుకున్నా, కాల్ చేయలేదు నువ్వు. అంటే కాల్ చేసింటే ఈ ఆలకల్లా పడిపోయేదానివా? ఏమో చెప్పలేను. సరే ఈరోజు నైట్ నుంచి ఇదే పనిలో ఉంటా. ఓకే, కాల్ చేయడమే మ్యాటర్. అలా అంటావు, మళ్ళీ చేస్తావో చేయవో తెలియదు. చేస్తా, పక్కా చేస్తా. అయితే మొన్న వచ్చావా ఇక్కడికి? వెయిట్ చేసావా? మొన్నే కాదు 3 days నుంచి వస్తూనే ఉన్నా. అంటే ఏం చెప్దామని? ఏమో కలవాలనిపించింది, మాట్లాడాలనిపించింది. అది కాదు, ఏదన్నా నువ్వు నాకేం చెప్పలేదు. నాకు ఇప్పుడు సెకండ్ మీటింగ్ ఇది, చెప్పు. నేను చాలా ఆశలు పెట్టుకొని వచ్చా. ఫ్రెండ్స్ అంటే ఫ్రెండ్స్ అవ్వదు. ఇంకా ఏంటి ఫ్రెండ్స్? లేదు, ఫ్రెండ్స్ ఇప్పుడు చేసి ఇప్పుడు 1 week అయిపోయిందా? మరి ఇంకేంటి? 1 week నుంచి నువ్వు వెయిట్ చేస్తా, నువ్వు వచ్చావు ఒకసారి అన్నా. సరే ఇప్పుడు 1 week వరుసగా వస్తే చెప్తావా? నాకు బాగా నచ్చావు, అందుకే నువ్వు వెయిట్ చేయించాలనే నేను వెయిట్ చేయించా. ఏమనుకుంటావో తెలియాలి కదా నాకు. కనీసం కాల్ అన్నా చేయాలి కదా నువ్వు. నీకో మాట చెప్పనా? అంత బిజీగా ఉన్నా. నీకో మాట చెప్పనా? నీ నెంబర్ తీసుకున్నా కదా, నెంబర్ కన్ఫ్యూజ్ అయిపోయి నెంబర్ పోయింది. నీకు నా పైన ప్రేమ ఉంటే కన్ఫ్యూజ్ ఎందుకు అవుతావు నువ్వు? అయ్యయ్యో ఎంత దుష్టం నాకే దొరికింది, ఎన్నడూ అడగంది. అదే నెంబర్ పోయింది, అందుకే కాల్ చేయలేదు. నెంబర్ ఎలా పోతుంది? ఇంకోటి ఏంటంటే మొన్న ఒకసారి 6 o'clock వచ్చా, ఉన్నావేమో అనుకున్నా. 6 o'clock వస్తే లేవు ఆ రోజు. 4:30కి వచ్చి 5:30కి వెళ్ళిపోతాను కదా, ఆ విషయం నీకు తెలుసు కదా. 6 o'clock ఎందుకు వచ్చావు? అదే నెంబర్. ఎందుకు నువ్వు నన్ను అర్థం చేసుకోవట్లేదు? నీ కోసం నేను వస్తున్నాను, నేను వచ్చేలోపు నువ్వు వెళ్ళిపోతున్నావు. ఎక్కడ వచ్చావు? నెంబర్ పోగొట్టావు, నెంబర్ తీసుకొని. అంటే 100 నెంబర్లు వచ్చినాయి, 100 నెంబర్లు వస్తాయి కదా. 100 నెంబర్లో ఒకటేనా నాది? అట్లా వాళ్ళందరూ 100 మంది అమ్మాయిలు కాదు. నేను బిజినెస్ చేస్తుంటా, హుండై కార్లు అమ్ముతుంటా. అదే ఒక అమ్మాయిని కదా నేను, అమ్మాయి నెంబర్ అంటే కరెక్టే, ప్రేమించా కాబట్టి. బట్ ఆ నెంబర్ పోయిందని నేను చాలా బాధపడుతున్నా ఆ రోజు నుంచి. అందుకే నెంబర్ పోయింది, కలవడానికన్నా రావాలి కదా. మరుసటి రోజు వస్తా అన్నా కదా, రాలేదు. నేను 3 days నుంచి వస్తూనే ఉన్నా, నిన్న ఒక్కరోజు రాలేదు. మా ఫ్రెండ్కి యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయితే వాడిని పోయి బ్లడ్ ఇచ్చి వచ్చి అపోలో హాస్పిటల్లో. ఏదో చూపించు, ఇంజెక్షన్ వేసి ఉంటుంది కదా, చూపించు. అంటే ఊరికే చెప్తున్నా. మరి ఆ నెంబర్ పోయింది, మిస్ అయింది. కొంచెం బిజీగా ఉండి రాలేకపోయా. అసలు నీకు బుద్ధి ఉందా? చిన్ని ఇసుక గూడు కట్టినా, నీ పేరు రాసి పెట్టినా దాన్ని కదా. సరే వచ్చింటే ఏం చేసేదాన్ని ఆ రోజు? మాట్లాడుంటాను, చెప్పుందొచ్చేమో. ఈరోజు చెప్పచ్చు, అదేదో ఇప్పుడు చెప్పొచ్చు కదా. లేదు ఇప్పుడు చెప్పాలి. లేదు పర్లేదు, చెప్పు. నువ్వు చెప్పినా పర్లేదు, నేను వింటా. ఈరోజైనా వింటా. నువ్వు ఓకే అంటే ఈరోజు వెళ్దాం. లెట్స్ గో ఆన్ ద బుల్లెట్ అని. అసలు క్లోజ్ చేస్తుంది పార్కు. 6:45 అంటున్నావు. మరి నన్ను ఎప్పుడు రమ్మంటావు? నువ్వు వచ్చావా రాలేదా 3 days బ్యాక్? వచ్చాను. ఎక్కడ వచ్చావు? నేను ఉన్నాను ఇక్కడే. కొంచెం అర్థం చేసుకో, ఎందుకు ఇట్లా చేస్తున్నావు నా బాధ. నువ్వు సారీ చెప్తున్నా కదా, సారీ. నీ చాక్లెట్ కదా నువ్వే తీసుకున్నా, వెళ్ళిపోతున్నా. ఏంది చాక్లెట్ కూడా నీకు వద్దు? ఉండు, కూర్చో. ఎందుకు వద్దు? ఏం చేశా నేను? అసలు నువ్వు కలవడానికి కదా రాలేదు, నెంబర్ ఇస్తే నెంబర్ గా పోగొట్టేసావు. చాక్లెట్ ప్రేమతో తెస్తే చాక్లెట్ కూడా తీసుకోకపోతే ఎలా నేను? వద్దు నాకు. ఎందుకు వద్దు? ఏమొద్దు. ఎందుకు వద్దు? నువ్వు కలవడానికి కదా రాలేదు కదా. ఒక్కరోజు రానందుకు ఇంత శిక్షణ నాకు? ఇంకా నాకు ఇంకేం లేదా? ఫస్ట్ వచ్చి పడేసుకున్నా కదా, నేనే కదా పడేసుకున్నా. ఫస్ట్ రోజు పడిపోయినావు కదా. ఎప్పుడు పడిపోయాను? ఫస్ట్ రోజు పడిపోయినావు కదా, రెండో రోజు చెప్తానన్నావు, పడిపోయినావు, మళ్ళీ పడలేదని అబద్ధం చెప్తున్నావు. అబద్ధాలు చెప్పొద్దు. నేనేం అబద్ధం చెప్పలేదు. నేను ఇప్పుడు పడిపోయినావా, పడిపోలేదా? లేదు. మరి ఆ రోజు ఎందుకు ఎస్ చెప్తా నెక్స్ట్ డే అన్నావు? ఎస్ చెప్తా కన్ఫర్మ్ గా చెప్పలేదు కదా నేను. కన్ఫర్మ్గా కాదు, రేపు నేను వెయిట్ చేయి, రేపు వచ్చి నేను చెప్తాను అన్నావు. చెప్పకుండా ఎందుకు పోయినావు? మరి 1 week వెయిట్ చేసి చెప్తాను. సరే ఇప్పుడు మళ్ళీ 1 week వెయిట్ చేయాలా? అవును. సరే ఈ చాక్లెట్ తీసుకో. నాకేం అవసరం. చాక్లెట్ తీసుకుంటే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టు. వద్దొద్దు. సారీ చెప్తున్నా కదా ప్రత్యూష, ఇంకెప్పుడు అలా తప్పు చేయను. టయానికి వస్తా, మీట్ అవుతా, కలుస్తా. సరే ఈ వారం సినిమాకి పోదాం.
మరి ఇంకేంది మరి ఇంకా నెంబర్ పోగొట్టేసావు. సరే సారీ, కలుస్తాను. నెంబర్ చెప్పు లేదా నాది నువ్వు తీసుకో ప్లీజ్. సారీ చెప్తున్నా సరే, ప్రత్యూష. నా నెంబర్ నీకు చెప్తా. మెసేజ్ పెడతా, చాట్ చేస్తా, కాల్ చేస్తా, యాక్సెప్ట్ చేయి. లవ్ సరిపోదన్నావు కదా, నేను మార్చుకుంటా. ఐఎమ్ సారీ. సరే. కలవడానికి వస్తా రేపు నుంచి. నదిలా 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 కదిలావే ఓ నదిలా అలలా మాట్లాడుకో. ఇది ఇలా ఎక్స్టెండ్ చేయడం నాకు నచ్చలేదు. నెక్స్ట్ డే చెప్తా అన్నావు, ఈరోజు ఏదో ఒక కన్క్లూజన్ ఫైనల్ నువ్వు ఇచ్చావు. మొన్న కలుస్తాను సరే ఈరోజు, కలవడానికే రాలేదు. సరే ఈరోజు కలిసా కదా. ఏంటి నేను 1 వీక్ నుంచి వెయిట్ చేస్తా అంటే ఈరోజు వచ్చావు. ఐఎమ్ సారీ. ఈరోజు కదా నీకోసమే వచ్చి కూర్చోన్నా, వస్తావా రావా అని. సరే, ఐ లవ్ యూ. ఏదో ఒకటి చెప్పు ఫైనల్గా. ఈరోజు వచ్చా నీకోసం. జస్ట్ ఫ్రెండ్స్ తర్వాత ఉంటే మళ్ళీ చూద్దాం. నేను వెళ్తున్నా, నాకు టైం అవుతుంది. ఎందుకు వెళ్ళి ఏం చేయాలి? నాకు వర్క్ ఉంది, నీకోసం అని వచ్చి కూర్చున్నాను. నాకు వర్క్ ఉంది కానీ నీకోసం నేను వచ్చాను. నాకేది చెప్పకుండా నేను 3 1 వీక్ నుంచి వస్తూనే ఉన్నావు. నేను వెళ్తున్నా ఇంకా. బాయ్. నాకు ఏదో ఒకటి చెప్పు. లేదు. ఊహు అనో ఏదో ఒకటి చెప్పు. నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపు దిల్ సే బాత్ కర్తా హూ. బాలయ్య బాబు ఫ్యాన్ నేను. నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని. అల్లు అర్జున్ ఫ్యానా? నేను బాలయ్య బాబు ఫ్యాన్. ఒక మెగా ఫ్యామిలీ, ఒక నందమూరి ఫ్యామిలీ. చెప్పు, నాకు ఏదో ఒకటి చెప్పు. నేనైతే కాల్ చేస్తా, మాట్లాడతా. సారీ. వీక్ తర్వాత చెప్తాను. మళ్ళీ ఇదే ప్లేసా? ఇదే ప్లేస్, సేమ్ టైం. సరే, నైట్ కాల్ చేస్తా. కిందికి మాత్రం వస్తావో రావో చూస్తాను. వస్తా, బైక్ వేసుకొని వస్తా. నీకోసం బుల్లెట్ బండి వేసుకొని వస్తా. Come on, baby, let's go on the bullet. On the vela. పక్కకి వెళ్ళి పానీపూరి తిందాం. సరే. సరేనా? సరే, బాయ్. బాయ్. బేబీ